ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు రాయన్ క్రియేటర్స్. ప్రతి వారం లాగా ఈ వారం గూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో మీ ముందుకైతే వచ్చాను. అదేందంటే ఎండాకాలం వస్తుంది గదా! ఎండలకు చాలా ఉబ్బయితే తీస్తది గదా! దానికోసమైతే ఒక మినీ కూలర్‌నైతే తయారు చేశాను. దీన్ని మన ఆయిల్ క్యాన్ ఉంటుంది గదా! 20 లీటర్స్‌ది ఐరన్‌ది. సో, దాంతోటైతే ఒక మినీ కూలర్‌నైతే తయారు చేశాను. ఇప్పుడు అదెలా తయారు చేశానో అయితే మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను చూడండి. దానికంటే ముందుగా మీకు ఇలాంటి క్రియేటివ్ వర్క్స్ నచ్చితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎందుకంటే నాకు గూడా ఇలాంటి క్రియేటివ్ వర్క్స్ చేయడానికి కొంచెం మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోకెళ్దాం. లెట్స్ గో టు వీడియో. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ క్యాన్ అయితే తీసుకున్నాను. దీనిపైన 4 పక్కల గూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసి, దీన్ని మొత్తం గూడా కటింగ్ అయితే చేసేస్తాను. మనకు కూలర్‌కైతే 4 పక్కల 4 ఫ్రేమ్స్ అయితే ఉంటుంది గదా! సో, వాటి కోసం అయితే వీటినైతే మొత్తం గూడా ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను 4 పక్కల గూడా. సో, దీంట్లో ఏందంటే నేను మన గ్రాస్ ఉంటుంది గదా! గ్రాస్ తడికెలుంటాయి చూసారా? వాటినైతే సెట్ చేద్దామనేసి 4 పక్కల గూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసి కటింగ్ అయితే చేసేస్తాను. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీని మిడిల్‌లో ఫ్యాను తిరగడం కోసం మధ్యలో రౌండ్‌గా సర్కిల్ గూడా చేసేసి దీన్ని గూడా కటింగ్ అయితే చేసేసాను. తర్వాత ఈ రేక్ అనేది కటింగ్ కాకుండా ఉండడం కోసం షార్ప్‌గా ఉంటుంది గదా! సో, శాండ్ పేపర్‌తో అయితే మొత్తం గూడా ఈ విధంగా రఫ్ అయితే చేసేస్తాను. సో, ఇప్పుడు వాటర్ పైన మనకు కూలర్ పైన వాటర్ అయితే డ్రాప్స్‌గా పడుతూ ఉంటాయి గదా! సో, దానికోసం అయితే ఒక ఫ్రేమ్‌నైతే తయారు చేస్తాను. ఈ షీట్‌నైతే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసి ఫోల్డ్ అయితే చేస్తాను 3 పక్కల గూడా. సో, ఈ విధంగా సెట్ చేసిన తర్వాత వీటిని గూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ అయితే చేస్తాను. దీనికేందంటే మనకు పైనుంచి వాటర్ డ్రాప్స్ అయితే ఈ విధంగా పడుతూ ఉంటాయి. సో, దానికోసమైతే ఈ ఫ్రేమ్స్ అయితే యూజ్ అయితాయి. ఇవి 3 పక్కల గూడా ఈ విధంగా సెట్టింగ్ అయితే చేస్తాను. సో, తర్వాత ఇప్పుడు దీనికోసం అయితే ఒక జాలీనైతే పెడుతున్నాను. ఎందుకంటే గ్రాస్ అనేది పెట్టాలి కాబట్టి ఇటు గూడా ఈ గ్రాస్ అనేది ఆగడం కోసం ఈ జాలీనైతే సెట్ చేస్తున్నాను. సో, ఇది కట్టు లెవెల్ చేసేసి దీనికి కట్టు ఏ సైజులో ఉందో ఆ సైజులో సెట్ చూసుకొని కటింగ్ అయితే చేశాను. సో, ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీటిని డబుల్‌గా ఉన్న వాటిని ఎక్స్ట్రా వాటిని ఫోల్డ్ అయితే చేస్తున్నాను ఒక బాక్స్ మోడల్ లాగా. అప్పుడు గ్రాస్ అనేది దీంట్లో కట్టుగా ఆగుతుంది. సో, ఈ విధంగా 3 పక్కలు కూడా మొత్తం కూడా ఫోల్డ్ అయితే చేసిన తర్వాత పైన ఇంకొక దాన్ని అయితే ఈ విధంగా సెట్ చేసి మొత్తం కూడా ఒక బాక్స్ టైప్ అయితే అల్లేస్తున్నాను. ఫోల్డ్ చేస్తున్నాను. రెండు కలిపి ఫోల్డ్ చేయటం వల్ల మనకు చివరికి ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. సో, ఇది కొంచెం చేయడం చాలా టైం పట్టింది ఇదొకటి. అండ్ మీరు చూడొచ్చు ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది. మనకు దీంట్లో గ్రాస్ అనేది పెట్టుకోవచ్చు. సో, గ్రాస్ అనేది ఎటు కూడా మనకు జారిపోవడం కానీ అట్లా ఉండదు అన్నట్టు. సో, ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు దీని మీద పెట్టేసుకొని మనం ఫస్ట్ కొలత చూసుకొని 4 వైపులకు కూడా మార్కింగ్ చేసుకోవాలి మార్కర్ తోటి. సో, నాలుగు పక్కల 4 హోల్స్ అనేది పెట్టాను. సో, దీనికోసం 12 వాట్స్ డీసీ మోటార్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ దీన్ని బ్యాలెన్స్ రాగడం కోసం దీనికి పీవీసీ ఫ్రేమ్ అనేది ఒకటి తయారు చేశాను. మీరు చూడవచ్చు దీంట్లో. అండ్ దీనికి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఇది ఎలా తయారు చేయాలని చూపించాను. దాని కార్డులో ఇస్తాను చూడండి ఒకసారి. అండ్ 4 సైడ్ కూడా మార్క్ చేసిన దాంట్లో ఈ స్క్రూస్ అనేవి యూజ్ చేసి నేను దాన్ని బ్యాలెన్స్డ్గా ఆపుతున్నాను. ఓకే. 3 పక్కల కూడా ఇది నేను తయారు చేసినటువంటి జాలీని 3 సైడ్లు కూడా పెడుతున్నాను. అండ్ దీనికోసం ఈ స్క్రూ అనేది కొంచెం చిన్నగా ఉంది. సో, జాలి నుంచి బయటికి వెళ్తుంది. అది ఆగడం కోసం వాచర్ టైపు నేను దీనికి వాచర్స్ చేస్తున్నాను. ఓకే. మనం ఫస్ట్ తయారు చేసినటువంటి ఫ్రేమ్స్కి హోల్స్ వేసుకుంటున్నాను. సో, దీనికి ఈ హోల్స్ వేయడం వల్ల డ్రాప్స్ అనేవి పడి గ్రాస్ అనేది తడుస్తుంది. ఈ 3 పక్కల కూడా నేను దీన్ని ఫిట్ చేస్తున్నాను స్క్రూ తోటి. అలాగే నెట్ గ్రాస్ కూడా తీసుకున్నాను. దీన్ని 3 భాగాలుగా కట్ చేస్తున్నాను ఒక పీస్ తీసుకొని.
ఎందుకంటే చాలా చిన్నది కదా, సో ఇదంతా పెద్దది పట్టదు. సో దీన్ని కరెక్ట్ సైజ్ చూసుకొని 3 భాగాలు చేసేస్తున్నాను. గ్రాస్ కటింగ్ అయిపోయిన తర్వాత చిన్నగా దాంట్లో ఈ గ్రాస్ అనేది పెడుతున్నాను. సో జాగ్రత్తగా చూసుకుంటూ లేయర్గా గ్రాస్ అనేది పెట్టాలి. ఒక రాడ్ తీసేసుకొని దాంట్లో కూరుస్తున్నాను. మొత్తం కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. గ్రాస్ అనేది పెట్టడం అయిపోయిన తర్వాత చుట్టూ కూడా కొంచెం కార్నర్స్ అనేవి సెట్ చేసుకోవాలి. అండ్ ఈ బోల్ట్ కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి. తర్వాత ఈ డీసీ మోటార్కి ప్రొపెల్లర్ యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం హోల్ అనేది చిన్నగా ఉంది. సో డ్రిల్ ద్వారా దాన్ని వెడల్ప్ చేసేసి దీనికి సెట్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రొపెల్లర్ ఆగడానికి దీని లోపల ఫెవిక్విక్ అనేది వేస్తున్నాను. మీరు చూడవచ్చు, ఫెవిక్విక్ వేయడం వల్ల అది బాగా హై స్పీడ్లో తిరిగినప్పుడు ఈ రెక్క అనేది ఊడకుండా ఉంటుంది. అలాగే ఇంకో జాలి కూడా తీసుకుంటున్నాను. ఆ ఫ్యాన్ తిరిగేటప్పుడు అందులో వచ్చే ఏమి తగలకుండా పడకుండా ఉండడానికి అడ్డుగా పెట్టాను. అండ్ మీరు చూడవచ్చు, దీంట్లో సబ్మర్సిబుల్ డీసీ వాటర్ మోటార్ వాడుతున్నాను. అండ్ దీంట్లో గ్రాస్ అనేది, మన వాటర్లో పడ్డ గ్రాస్ అనేది దీంట్లో మొత్తం కూడా స్టక్ అయిపోకుండా జాలి అనేది చుట్టూ కూడా కట్టాను ప్రొటెక్టివ్గా. అండ్ దానిపైన నేను లెవెల్ పైప్ అనేది, పీవీసీ లెవెల్ పైప్ అనేది యూజ్ చేసి వాటర్లో పెట్టాను. మీరు చూడవచ్చు దీంట్లో. అండ్ ఈ లెవెల్ పైప్ అనేది ఆగడం కోసం నేను ఎంసీల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ కార్నర్లో చుట్టూ కూడా పెట్టాను. అండ్ అలాగే పైన కూడా పీవీసీ ముక్కలు కూడా పెట్టాను పైన మనకు. అలాగే ఎంసీల్ తోటి స్విచ్ కూడా పెట్టేశాను. సో కనెక్షన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా మనం మొత్తం కూడా స్క్రూలు అనేది ఫిట్ చేసుకుంటే మనకు లోపల కూడా వాటర్